ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024 సంవత్సరం డిసెంబర్ మాసం 19వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి చవితి డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10 గంటల 6 నిమిషాల నుండి డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి తిథి బహుళపక్షం పంచమి డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10 గంటల 3 నిమిషాల నుండి డిసెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటల 49 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12 గంటల 58 నిమిషాల నుండి డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1 గంట 59 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం మఖ డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1 గంట 59 నిమిషాల నుండి డిసెంబర్ 20వ తేదీ అర్ధరాత్రి 3 గంటల 47 నిమిషాల వరకు. కరణం బాలవ డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 9 గంటల 58 నిమిషాల నుండి డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు. కౌలవ డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10 గంటల 3 నిమిషాల నుండి అదే రోజు రాత్రి 10 గంటల 20 నిమిషాల వరకు. తైతుల డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10 గంటల 20 నిమిషాల నుండి డిసెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటల 49 నిమిషాల వరకు. వారము గురువారము సూర్యోదయము ఉదయం 6 గంటల 44 నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం 5 గంటల 42 నిమిషాలకు. చంద్రోదయము డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9 గంటల 40 నిమిషాలకు. చంద్రాస్తమయము డిసెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటల 44 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 35 నిమిషాల నుండి 2 గంటల 57 నిమిషాల వరకు. యమగంట కాలము ఉదయం 6 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 6 నిమిషాల వరకు. గుళికా సమయము ఉదయం 9 గంటల 29 నిమిషాల నుండి 10 గంటల 51 నిమిషం వరకు. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 23 నిమిషాల నుండి 11 గంటల 7 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 2 గంటల 46 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. వర్జ్యము మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 51 నిమిషంల నుండి మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల వరకు. అమృతకాలము అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల నుండి 2 గంటల 3 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల నుండి 5 గంటల 57 నిమిషాల వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి అనగా ధనుసు రాశిలో సూర్యుడు జన్మరాశి సింహరాశిలోకి ప్రవేశించము డిసెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1 గంట 59 నిమిషాల వరకు చంద్రుడు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ఈరోజు మెరుగ్గా పనిచేస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇంట బయట ఏదైనా కోపంగా ఉండే పరిస్థితులు కనుక ఎదురైనట్లయితే మీరు అక్కడ కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఈరోజు మీ ప్రసంగాన్ని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది, లేదంటే పెద్ద హాని కలగవచ్చు. ఏ పనిలోనైనా సరే అనవసరంగా మాట్లాడుకోవడం మానుకోవాలి, లేదంటే అది గొడవకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు మాటలను ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు మీకు ఎవరైనా ఒక పరిచయస్తుడితో కూడా వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీ తోటివారు దీనిని అవకాశంగా మార్చుకుని వారు ప్రయోజనం పొందుతారు. ఇంట్లో తల్లిగారితో కూడా ఈరోజు ఏదో ఒక విషయంలో వాదించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో ఉన్న వృషభ రాశి వారికి కూడా కొన్ని సమస్యలు రావచ్చు. అయితే వీరికి మానసిక మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉంటే గనక ఇరువురు కూర్చుని పరిష్కరించుకోవటం చాలా ముఖ్యం. అయితే భాగస్వామికి ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాను అనే భావనను కలిగించాల్సిన సమయం ఇది. దీర్ఘకాలిక సంబంధాల లక్ష్యాలను చర్చించడానికి ఇదే మంచి సమయం. ఆలోచనలకు కొత్త విషయాలను నిర్ధారణ చేయడానికి మరియు నేర్చుకోవడానికి కూడా ఇదే సరి అయిన రోజు. ఈరోజు మీకు పరిచయాల సర్కిల్ కూడా పెరగవచ్చు. పాత స్నేహితులను ఈరోజు కలుస్తారు. అయితే ప్రియమైన వారిని కలవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి. బయట ఆహారాలకు ఈరోజు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సంగీతాన్ని వినడం వలన మీ ఒత్తిడి తగ్గుతుంది. పనుల్లో అంతరాయాలు తగ్గుతాయి. మనసు ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల వలన మీకు సంతోషం పెరుగుతుంది. ప్రియమైన వారితో కూడా వ్యక్తిగత చర్చలు చేస్తారు. అయితే తొందరపడి నిర్ణయాలను తీసుకోకండి. మీ స్నేహితులు కూడా మీకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు. మీరు ఈరోజు డబ్బుపై పొదుపు
చేసే విధంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. బయటి వ్యక్తుల వలన అనవసర ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో ఉద్రిక్తతలు కూడా తలెత్తుతాయి. పిల్లల వైపు నుండి కొంతమంది వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రియమైన వారిలో మీ కీర్తి చెక్కు చెదరకుండా ఉంటుంది. కుటుంబంలో శుభకరంగా ఉంటుంది. స్నేహితుల నుండి మరియు కుటుంబ సభ్యుల నుండి కూడా శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగం చేసేవారు ఈరోజు కొత్త మిత్రులను ఏర్పరచుకుంటారు. వ్యాపారస్తులకు పరిస్థితి మెరుగుపడుతుంది. కళ మరియు నటన ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు ముఖ్యమైన విషయాల్లో విజయాలు సాధిస్తారు. ఏదైనా ఒక ముఖ్యమైన కోరిక మీకు ఈరోజు నెరవేరుతుంది. ఒంటరిగా ఉంటున్న వృషభ రాశి వారు ఈరోజు సామాజిక జీవితంలో కొన్ని ముఖ్యమైన ప్రముఖులను కలుసుకోవచ్చు. వ్యాపారవేత్తలు మానసికంగా చురుగ్గా ఉంటూనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో సౌలభ్యం పెరుగుతుంది. అయితే వృషభ రాశి వారికి సంతోషంగా మరియు శాంతియుతంగా వివాహం జరిగేటందుకై అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసే వారికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు నిజాయితీగా మరియు అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది. కార్యాలయంలో కష్టపడి పనిచేస్తే ఫలితాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే కొంతమంది వృషభ రాశి వారికి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు రావచ్చు. ఉద్యోగస్తులకు మంచి ఆఫర్ వచ్చినప్పుడు చిన్న చిన్న పరిస్థితుల కారణంగా జాబ్ జారిపోకుండా జాగ్రత్త వహించాలి. లేదంటే దీని వలన తర్వాత మీరు పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి వారు ఈ రోజు డబ్బును పెట్టుబడిగా పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు అప్పులను తిరిగి చెల్లించడానికి ఆదాయాన్ని పెంచుకునేటందుకై మార్గాలను కనుగొనాలి. ఏదైనా రియల్ ఎస్టేట్ డీల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క భావాలు అర్థం చేసుకోవడం ద్వారా మీరు ప్రేమను ప్రదర్శిస్తారు. ఈరోజు ఇతరులతో మాట్లాడేటప్పుడు సరైన భాషను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది మీకు మంచిది. నడుము నొప్పి లేదా నడుము క్రిందన మీకు ఉండే నొప్పి ఈరోజు కొనసాగవచ్చు. అదేవిధంగా ప్రియమైన వ్యక్తి ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన మీరు కొంత మానసికంగా ఆందోళనగా ఉంటారు. ఇంటి పనులకు సంబంధించి జీవిత భాగస్వామికి కొంత బాధ్యతను మీరు ఇవ్వవచ్చు. సోదరుడు లేదా సోదరుని మీరు డబ్బు సహాయం కోరితే గనుక మీరు దాన్ని సులభంగా పొందుతారు. వ్యాపారస్తులు ఈరోజు తమ వ్యాపార భాగస్వామి చేతిలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. రోజు వ్యాపారస్తులకు మరియు ఉద్యోగస్తులకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీరు పనిచేసే చోట చిన్న పొరపాటు మీ ప్రత్యర్థి ఉపయోగించుకోవచ్చు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు మెరుగ్గానే పనిచేస్తారు. అయితే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. అంతేకాకుండా మీ రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించేటందుకై ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేటందుకై కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీ గౌరవం కూడా పెరుగుతుంది. సమాజంలో మీకున్న పరపతిని బట్టి మీరు ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ పొరుగువారు మిమ్మల్ని సహాయం కోరతారు. మీరు దాన్ని సులభంగా నెరవేరుస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈరోజు కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ న్యాయవాదాన్ని మీరు సరిగ్గా నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే నష్టపోవాల్సి రావచ్చు. మీ ప్రేమికుడికి ఈరోజు కొన్ని సమస్యలు రావచ్చు. ఈరోజు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య వాగ్వాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నందున భాగస్వామితో మాట్లాడేటప్పుడు మరియు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి వృషభ రాశి వారికి ఈరోజు సమస్యలతో నిండి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. గొడవలకు దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మాటలను మరియు కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ మాటలు మీ అదుపులో ఉండేలాగా చూసుకోవాలి. వీలైతే తప్పనిసరిగా విష్ణు ఆలయాన్ని దర్శనం చేయండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణను చదవటం లేదా వినటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా వీలు కుదిరిన వారు లేత నీలం రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.